చూసావా, ఈ చెట్టుకి నీళ్లు పోస్తే అది మామిడికాయలు కాయకపోతే ఏమవుతుంది? ఏం చేస్తావు నువ్వు దాన్ని? కానీ ఎవరి కోసం కాస్తోంది మామిడి చెట్టు? తను కాసిన కాయలలో ఒక్క పండు, ఇన్ని పళ్ళు పండాను కదా, ఒక్క పండు నేను తింటానని మామిడి పండు ఎప్పుడైనా మామిడి చెట్టు తిన్నదా? ఒక్క పండు తినదు. నది ప్రవహిస్తుంటుంది. ఇంత ఎండలో రాత్రనక పగలనక తిరుగుతున్నాను, దాహం వేస్తోందని నది తన నీళ్లు తాను ఒక చుక్క తాగినదా? తాగలేదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేసింది. తన పాలు తాను ఆవు దగ్గరికి తీసుకెళ్ళి మీరు గిన్నెలో పెట్టండి, ఇలా వాసన చూసుకుని తాగదు. ఆవు తన పాలు తను ఒక చుక్క తాగదు. తనది కానివన్నీ తెచ్చి దాచుకునే దుర్మార్గుడెవరు ప్రపంచంలో? మనుష్యుడొక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకి